వెల్కమ్ టు ఇన్సైడ్ స్టోరీ. 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబులో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సమయంలో వ్యవహరించిన తీరుకు ప్రస్తుత వ్యవహార శైలి పూర్తి డిఫరెంట్ గా కనిపిస్తోంది. కార్పొరేట్ సీఈఓలా వ్యవహరిస్తారన్న ముద్ర చెరిపేసుకుంటూ ఇప్పుడు ఆయన ప్రజలతో మమేకమవుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటుంది. అయితే తాజా అన్నా క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా అది మరోసారి స్పష్టమైంది. అధికారంలో ఉంటే ఎంతసేపు అధికారులతో సమీక్షలు, అభివృద్ధి అజెండాలు, పాలనా వ్యవహారాలతో బిజీగా ఉంటూ రాష్ట్రానికి సీఈఓ అనే బ్రాండ్ వేయించుకున్నారు సీఎం చంద్రబాబు. ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు, 2014లో విభజిత ఏపీ సీఎంగా 3వసారి పాలించినప్పుడు చంద్రబాబు వ్యవహార శైలి అలాగే కనిపించేది. విపక్షంలో ఉంటే మీడియా ముందుకు వచ్చినప్పుడు సుదీర్ఘ ప్రసంగాలు తప్పవు. పార్టీ రివ్యూ మీటింగులకు ఎక్కువ టైం కేటాయిస్తారన్న పేరుండేది. అయితే గతంలోనూ ఆయన విపక్ష నేతగా వ్యవహరించినప్పటికీ గడిచిన 5 ఏళ్లలో ఆయన ప్రతిపక్ష నేతగా ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నారు. తన రాజకీయ జీవితం మొత్తంలో ఎప్పుడూ చూడని ప్రతీకార రాజకీయాలను చూశారు. జగన్ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలతో దాదాపు 2 నెలలు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది. ఆయన 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆ అపర చాణక్యుణ్ణి ఏడిపించి సీఎంగానే శాసనసభలో అడుగు పెడతానని శపథం చేసే పరిస్థితి కల్పించింది గత ప్రభుత్వం. ఆ చేదు అనుభవాలన్నీ చంద్రబాబును చాలా ఎక్కువగానే ప్రభావితం చేశాయి. అందుకే ఆయనలో చాలా పెద్ద మార్పు వచ్చిందంటున్నారు. గతంలో ఎక్కడికైనా వెళ్లినప్పుడు షెడ్యూల్లో ఉన్న ప్రోగ్రాం మీదనే దృష్టి పెట్టి వాటిలోనే పాల్గొనేవారు. ఇప్పుడు అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. తరచూ ఆయన కాన్వాయ్ ఆగటం, చుట్టుపక్కల ఉన్న వారితో మాట్లాడటం, యోగక్షేమాల గురించి ఆరా తీయడం సర్వసాధారణంగా మారింది. మొన్నీ మధ్య ప్రకాశం బ్యారేజ్ మీద వెళ్తున్న ముఖ్యమంత్రి కాన్వాయ్ సడన్ గా ఆగిపోయింది. పొంగి పొర్లుతున్న కృష్ణానదిని చూస్తూ అక్కడ ఉన్న వారి యోగక్షేమాలు కనుక్కుంటూ చంద్రబాబు అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఒకసారి తన కాన్వాయ్ వెనుక పరిగెత్తుకొస్తున్న మహిళను గమనించి రోడ్డు మీద కాన్వాయ్ ఆపి ఆమె మంచి చెడు కనుక్కుని ఆమెకు అవసరమైన సేవలు అందించమని పార్టీ శ్రేణులను పురమాయించారు. ఈ మధ్యనే చేనేత ప్రదర్శనకు వెళ్లినప్పుడు తన భార్య భువనేశ్వర్కి 2 చీరలు కొని చుట్టూ ఉన్న వారిని కూడా ఆశ్చర్యపరిచారు. విపక్షంలో ఉన్నప్పుడు తాను ఎక్కడికి వెళితే అక్కడికి ఫాలో అయిన వచ్చే 2 అభిమానుల్ని గుర్తుపెట్టుకుని మరీ తన దగ్గరికి పిలిపించుకున్న చంద్రబాబు వారితో మాట్లాడటం, వారి గురించి తెలుసుకోవడంతో ఆ 2 అభిమానులు ఆనందంతో ఉక్కిరిబిక్కిరయ్యారు. దెందులూరుకు చెందిన దుర్గాదేవి, వినుకొండకు చెందిన శివరాజు యాదవ్ తెలుగుదేశం పార్టీకి వీరాభిమానులు. విపక్షంలో ఉన్న 5 ఏళ్లలో ఎప్పుడు చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా అక్కడకు ఈ 2 వచ్చేవారు. చంద్రబాబు అరెస్టై రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు కొన్ని రోజుల పాటు వారిద్దరూ అక్కడే తచ్చాడారు. వీళ్లని గుర్తుపెట్టుకుని మరీ చంద్రబాబు తన వ్యక్తిగత సిబ్బంది ద్వారా పిలిపించుకుని మాట్లాడారు. ఇక ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏకంగా గిరిపుత్రులతో కాళ్లు కలిపి నాట్యం చేశారు. ఇలాంటి తీరు చంద్రబాబులో గతంలో ఉండేది కాదని, 4వసారి సీఎంగా బాధ్యతలు చేపట్టాక ఆయన ప్రజలతో మరింతగా కలిసిపోతూ తనలోని కొత్త కోణం చూపిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజాగా ఏపీలో 5 ఏళ్ల తర్వాత అన్నా క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. టీడీపీ వ్యవస్థాపకుడు అన్నా ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం గుడివాడలో సీఎం చంద్రబాబు భార్య సమేతంగా మొదటి క్యాంటీన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా తిరుమల కొండ మీద అన్న ప్రసాదాల్ని ప్రారంభించిన అన్నా ఎన్టీఆర్ గొప్పతనాన్ని పొగిడారు. గోదావరి జిల్లాలో అన్నపూర్ణగా పేరు మోసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నోట పదే వినిపించే డొక్కా సీతమ్మను కూడా గుర్తు చేసుకున్నారు. డెబ్బై 74 చంద్రబాబు ఇప్పటికీ అంత యాక్టివ్గా ఉండటానికి ఆయన తెల్లవారుజామున చేసే యోగా, తినే ఆహారంలో తీసుకునే జాగ్రత్తలే కారణమంటారు. అలాంటాయన గుడివాడ అన్నా క్యాంటీన్లో భువనేశ్వరితో కలిసి కొంతమందికి భోజనం వడ్డించి వాళ్లతో కలిసి భోజనం చేశారు. అక్కడ తనతో పాటు తింటున్న పేదలను వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకుని తన సిబ్బందితో నోట్ చేయించి పరిష్కరించమని ఆదేశాలిచ్చారు.
చంద్రబాబులో కనిపిస్తున్న మార్పు ఆయన కుటుంబంలో కూడా ప్రతిబింబిస్తోంది. గత ఎన్నికల ప్రచారంలో మొదటిసారి ఆయన భార్య భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి పొలిటికల్ స్క్రీన్ మీద మెరిశారు. తాజాగా అన్నా క్యాంటీన్ల నిర్వహణకు ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున భువనేశ్వరి ₹1 చెక్కును పురపాలక శాఖ మంత్రి నారాయణకు అందించారు. మొత్తం మీద 4వ సీఎం పగ్గాలు చేపట్టాక చంద్రబాబు, ఆయన కుటుంబం ప్రజలతో కలిసిపోతున్న తీరు పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నింపుతోందిప్పుడు.